పేరు ప్రశాంతి. స్కై విజన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యానాం నియోజకవర్గ పరిధిలో ఇటీవల డాక్టర్ వైఎస్ఆర్ ఇండోర్ స్టేడియం స్విమ్మింగ్ పూల్లో స్నానానికి దిగి మృతి చెందిన సూరిమిల్లి సాయి రోహిత్ కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసిన యానాం ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయుల సంఘం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో 4 మోటార్ సైకిల్ దొంగలను అరెస్టు చేసిన వారి వద్ద నుంచి 11,45,000 విలువ చేసే 17 మోటార్ సైకిల్స్ ను స్వాధీనం చేసుకున్నామని తెలిపిన డీఎస్పీ రామకృష్ణ. యానాం నియోజకవర్గ పరిధిలో ఇటీవల మృతి చెందిన విద్యార్థి కుటుంబానికి నేను ఉపాధ్యాయులు సంఘ ప్రతినిధులు ఆర్థిక సహాయం అందజేశారు. శ్రీకృష్ణదేవరాయ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 1వ తరగతి చదువుతున్న సూరిమిల్లి సాయి రోహిత్ భోజన సమయం వేళ డాక్టర్ వైఎస్ఆర్ ఇండోర్ స్టేడియం స్విమ్మింగ్ పూల్లో స్నానానికి దిగి దురదృష్టవశాత్తు నీటిలోకి మునిగిపోయాడు. అనంతరం ఆ కుటుంబాన్ని ఆదుకోవాలనే సంకల్పంతో యానాం ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయుల సంఘం 1,68,000 రూపాయలను సాయి రోహిత్ కుటుంబానికి విద్యాశాఖ అధికారి పంపన లక్ష్మణ్ ప్రవీణ్ చేతుల మీదుగా తల్లిదండ్రులకు ఈ చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణదేవరాయ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బేతాళం బాబ్జీ, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. మంచి ప్రయోజనం చేయాలి మేము ఎప్పుడు చూస్తాం. ఎందుకంటే ఆ రోజు మర్చిపోలేమాట. ఎందుకంటే గాంధీ నేను ఆ రోజు మర్చిపోలేము. మీ అబ్బాయిని మంచి ప్రయోజనం చేసి మేము కూడా మీ స్టాఫ్ అందరం కూడా పెద్ద అబ్బాయిని చూసుకుంటాం. ధైర్యంగా ఉందండి. ఇచ్చే ఆర్థిక సహాయాన్ని మళ్ళీ 5 సంవత్సరాలకు అలా రెట్టింపు చేసుకుంటూ ఇది కనీసం ఇంటర్మీడియట్లో లేదా ఏ బీటెక్ వచ్చేటప్పటికి ఆ పెద్ద అమౌంట్ అట్లా చేసుకుంటే ఆ పెద్ద అమౌంట్తో మంచి కాలేజీలు చదివించి వాటిని మంచి సాఫ్ట్వేర్ లేదా ఏదో డాక్టర్ ఏదో చేసి మీరు పెద్ద అబ్బాయిలు ఏం లోటు తీసుకోవాలి. అయితే నష్టాన్ని ఎవరు కూడా భర్తీ చేయలేరు. చిన్న పరిస్థితులు అలాగే అవి కూడా మాకందరికీ చాలా బాగా నేను మాట్లాడుతూ స్ట్రైక్గా సాగి ఒక మాట సీఎం గారు బాగా భర్తీ చేయలేదు. అది కూడా చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేసి రైతాంగానికి గిట్టుబాటు ధర ఇవ్వాలని, ఉపాధి కూలీలకు 200 రోజులు పని కల్పించి 600 రోజులు కనీస వేతనం ఇవ్వాలని, పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ మరియు నిత్యావసర సరుకుల ధరను తగ్గించాలని, ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ నిర్వహించారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు టేకుమూడి ఈశ్వరరావు, కెఎస్ శ్రీనివాస్, కౌలు రైతు సంఘం మండల కార్యదర్శి చెల్ల సంతోష్ కుమార్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు బొంగరాల వెంకటేశ్వరరావు, దుప్పి అదృష్టదీపుడు, నేరడుమిల్లి త్రిమూర్తులు, విప్పర్తి శ్రీనివాసరావు, పులుపుకూర గోపాలకృష్ణ, మందనక్క తణుకురాజు, కొమ్మబత్తుల వెంకటరమణ, కన్నీడి వెంకటేశ్వరరావు, నేల అన్నవరం, తడాల సుబ్బరాజు మరియు పెద్ద ఎత్తున వ్యవసాయ కార్మికులు, కౌలు రైతులు పాల్గొన్నారు.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో నలుగురు మోటార్ సైకిల్ దొంగలను అరెస్టు చేసిన వారి వద్ద నుంచి 11,45,000 విలువ చేసే 17 మోటార్ సైకిల్స్ను స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ రామకృష్ణ తెలిపారు. ఆ నలుగురిని కోర్టుకు హాజరుపరిచినట్లు మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా డీఎస్పీ రామకృష్ణ మాట్లాడుతూ కొంతకాలంగా రామచంద్రపురం పరిసర ప్రాంతాల్లో మోటార్ సైకిల్ దొంగతనాలు జరుగుతూ ఉండడంతో జిల్లా ఎస్పీ శ్రీధర్ ఆదేశాల మేరకు నిఘా ముమ్మరం చేయడం జరిగిందన్నారు. సిఐ దొర్రరాజు, ఎస్ఐ సురేష్ బాబు కొంతమంది కానిస్టేబుల్స్తో నిఘాను ముమ్మరం చేయడం జరిగిందన్నారు. మోటార్ సైకిల్ తనిఖీలో భాగంగా రామచంద్రపురం పట్టణానికి చెందిన నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామన్నారు. నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీస్ సిబ్బందిని ఎస్పీ శ్రీధర్ బాబు అభినందించారని డీఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐ దొర్రరాజు, ఎస్ఐ సురేష్ బాబు, పోలీస్ సిబ్బంది వీరబాబు, లోవరాజు, ఈశ్వర్రావు, సూరిబాబు, అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. బండిగా బాగా చేస్తారు సార్. ఓకే సార్. ఈశ్వర్రావు, హెడ్ కానిస్టేబుల్. సార్ సూరిబాబు, పోలీస్ కానిస్టేబుల్. అనిల్ కుమార్, అనిల్ కుమార్. కాబట్టి మీరందరి యొక్క సహాయ సహకారాలు మాకు కావాలి. వీళ్ళు నేరాలు చేయడం జరిగింది. రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ పరిధి, అలాగే అక్కడ 5 బళ్ళు, ద్రాక్షారామంలో 1, పామర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2, రాయవరంలో 1, అంగర్లో 2, మండపేట టౌన్లో 2, సామర్లకోటలో 1, అలాగే యానాంలో 3, మొత్తం 8 పోలీస్ స్టేషన్ పరిధిలో 17 వెహికల్స్ని వీళ్ళు థెఫ్ట్ చేయటం జరిగింది. దాని మీద మేము రికవరీ అన్నది చేయటం జరిగింది. ఇవన్నీ కూడా ఇంచుమించు ఒక 11 to 12 lakhs వర్త్ ఆఫ్ వెహికల్స్ మాట. ఎందుకంటే నేరం ఇక్కడ మాకు లాస్ట్ వీక్ రామచంద్రాపురం చర్చి రోడ్లో ఒక బైక్ థెఫ్ట్ జరగటంతో దాని మీద మా ఎస్పీ గారు యొక్క సూచనల మీద, అదేవిధంగా మా అడిషనల్ ఎస్పీ గారి యొక్క వారి పర్యవేక్షణలో ఈరోజు నేను, అదేవిధంగా మా ఇన్స్పెక్టర్ గారు వాళ్ళు, అలాగే మన ఎస్ఐ గారు కొన్ని టీమ్స్ కింద, స్పెషల్ టీమ్స్ కింద ఫామ్ చేసి తిరుగుతున్నారన్నమాట. తిరుగుతుంటే కనుక ఈ వెహికల్ చెకింగ్లో ఈ వీళ్ళ మీద మనం దొరకడం జరిగింది. ఇదేంటంటే కనుక వీళ్ళ మీద ఈ నేను చెప్పిన ఈ సలాది ఉదయ్ సుధీర్, సాయి సుధీర్ అన్న అతని మీద సస్పెక్ట్ షీట్లో 7 మోటార్ సైకిల్ కేసులు గతంలో ఉండి ఇప్పుడు అతను ట్రయల్ ఫేస్ చేస్తున్నాడు. అదేవిధంగా పెమ్మిరెడ్డి బాల వెంకట అన్న అతని మీద కూడా సస్పెక్ట్ షీట్ ఈ పోలీస్ స్టేషన్లో ఉండి 23 బైక్ అఫెన్స్ల మీద అతను కోర్టు ట్రయల్ ఫేస్ చేస్తున్నాడు. కాకినాడ జిల్లా కాజులూరు మండలం కుయ్యారు పంచాయతీ శివారు గ్రామంలో సర్పంచ్ పిల్లి కృష్ణమూర్తి ఆధ్వర్యంలో రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ గ్రామంలో నాయకులను, పార్టీ కార్యకర్తలను కలుపుకుంటూ సుడిగాలి పర్యటన చేశారు.
అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్సీపీని గెలిపించడానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని, రామచంద్రపురం నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి పిల్లి సూర్యప్రకాష్ను ఎమ్మెల్యేగా గెలిపించాలని, గ్రామంలో అనేక సమస్యలు ఉన్నప్పటికీ అధికారంలోకి రాగానే పనులని పూర్తి చేస్తారని, జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన మాట సంక్షేమ పథకాలను ఇవ్వడం జరిగిందని, పేదవాడికి ఆరోగ్యశ్రీ ద్వారా 25 లక్షల రూపాయలతో మెరుగైన వైద్యం జరుగుతుందని, వచ్చే 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలి, జగన్మోహన్ రెడ్డి మళ్లీ రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాలి. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామ నాయకులు, మహిళలు పాల్గొన్నారు. అంటే అత్యధికంగా జనాభా ఉన్నటువంటి ఈ గ్రామం వచ్చే ఎన్నికల్లో ఇంకా మాకు పార్లమెంట్ అభ్యర్థి ఇంకా నిర్ణయం కాలేదు. శాసనసభ అభ్యర్థిగా మా తనయుడి సూర్యప్రకాష్ పిల్లి అతన్ని శాసనసభ సభ్యుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలపబోతోంది. ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం అధికారంలోకి వచ్చే 4 సంవత్సరాలు 10 నెలలు అయింది, పూర్తయింది. ఈ 4 సంవత్సరాల 10 నెలల్లో చేసినటువంటి మరి సంక్షేమ కార్యక్రమాలు బహుశా భారతదేశంలోనే ఇప్పటి వరకు అన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసినటువంటి ప్రభుత్వం మరొకట్లేదు. 76 సంవత్సరాల్లో మరి అన్నమాట అమలు చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రిగా మన చరిత్రలో ఎక్కిందన్నమాట ఈ సందర్భంగా మీ అందరికీ ఇస్తూ ఉన్నాను నేను. మరి ఇన్ని సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసినప్పుడు ఎందుకు చేసాం? కారణం ఏంటంటే వ్యవసాయం కూడా పెద్ద ఎత్తున చేశారు. మన అన్నీ కూడా వ్యవసాయ ప్రాంతం. 67 నుంచి 70% వరకు వ్యవసాయం మన జీవనాధారం. అటువంటి ఈ రంగాన్ని ఈవేళ వ్యవసాయం చేసేవాళ్ళు చిన్న రైతునైనా కానీ లేదా 10 ఎకరాల రైతునైనా కానీ వ్యవసాయం లాభమా నష్టమా వ్యవసాయం చేయమంటే ఏ ఒక్కరు కూడా ఇది లాభం వచ్చేదని ఖచ్చితంగా ధైర్యంగా చెప్పలేరు. 2 సంవత్సరాలు చక్కగా ఉంటాం, 3వ సంవత్సరాలు తుఫానుకు దొరుకుతాం. ఈ 2 సంవత్సరాలు లాభం వెళ్ళిపోతుంది, మళ్ళీ నష్టాలతో ప్రారంభమవుద్ది రైతు జీవితం. మరి అందులోకి వేళ వ్యవసాయం చేసేవాళ్ళు ఎవరో మంది ఉన్నారు, చిన్న సన్నకారు రైతులు, కౌలుదారులు 185% ఉన్నారు. ఈ 85% ప్రజలను ఆదుకోకపోతే ఇంకే నాగలిపడి దున్నేవాళ్ళు లేడు మనకి. అందుచేతే 1,40,000 కోట్లు ఇచ్చారు వ్యవసాయ రంగానికి. ఇంత పెద్ద మొత్తంలో అని చాలా గొప్పగా చెప్తూ ఉంటారు. ఎవరు మాట్లాడినాను భారతదేశంలో ఉత్తర భారతదేశంలో మరో రాష్ట్రం లేదు. మరి నీ చేసినప్పటికీ కూడా ఇంకా నష్టదాయకమేది వ్యవసాయం అంటే మనం ఏమీ పెద్ద లాభం వచ్చే రంగం అని నేనైతే అనుకోను, ముఖ్యమంత్రి గారు కూడా అనుకోవట్లేదు. అందుచేతే అటు వ్యవసాయానికి కానీ ఇటు పేదవాళ్ళ సంక్షేమకు కానీ విద్యకు కానీ మరి ఆరోగ్యానికి కానీ ప్రోత్సాహం ఇచ్చి ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. దాంట్లో సందేహం అక్కర్లేదు. ఈవేళ టీవీలు కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో రాబోవు ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా చర్యలు చేపట్టినట్లు రామచంద్రపురం సీఐ దొరరాజు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ నియోజకవర్గంలో 24 బూతులలో 239 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని అన్నారు. రాబోవు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సమస్యాత్మకమైన గ్రామాలను గుర్తించామని, ఇప్పటికే కేసుల్లో ఉన్న ముద్దాయిలపై బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. సమస్యాత్మక గ్రామాల్లో రెవెన్యూ సిబ్బందితో కలిసి ఓటర్ అవేర్నెస్ ప్రోగ్రాం కండక్ట్ చేసినట్లు అన్నారు. ఓటర్ తమ ఓటు హక్కును ప్రలోభాలకు లొంగకుండా స్వేచ్ఛగా వినియోగించుకోవాలని, ఎన్నికల్లో ఎవరూ కేసుల్లో ఇరుక్కోవద్దని హితవు పలికారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ఓటర్లు సహకరించాలని కోరారు. వాటర్ అవేర్నెస్ క్యాంపెయినింగ్ అనేది వాటర్ అవేర్నెస్ మీటింగ్లు అనేది కండక్ట్ చేస్తున్నాం. సర్కిల్లో ఉన్న 3 ఎస్ఐలతో కూడా ఎక్కడ క్రిటికాలిటీ ఉన్న పోలింగ్ లొకేషన్ ఎక్కడైతే ఉంది అక్కడ రెవెన్యూ, పోలీసు డిపార్ట్మెంట్లతో వాటర్ అవేర్నెస్ కార్యక్రమాలు అనేవి జరుగుతున్నాయి. అదేవిధంగా మన సర్కిల్లో టోటల్గా ఇప్పటివరకు 563 మంది ప్రీవియస్ ఎలక్షన్ అఫెండర్లో బాడీలీ కేసులు ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బైండ్ అవుట్ చేయడం జరిగింది. టోటల్గా లాస్ట్ 10 yearsలో ఉన్న ఎవరైతే క్రైమ్లో ఇన్వాల్వ్ అయ్యారో, ఎలక్షన్ రిలేటెడ్ అంటే నాన్ ఎలక్షన్ రిలేటెడ్ క్రైమ్లో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరినీ కూడా సుమారుగా 1100 మందిని లిస్ట్ అవుట్ చేయడం జరిగింది. ఆ లిస్ట్ అవుట్ చేసిన ప్రతి ఒక్కరిని కూడా బైండ్ అవుట్ చేస్తాం. వచ్చే ఎలక్షన్లో అందరూ కూడా ప్రశాంతమైన వాతావరణంలో ఎలక్షన్ వేసుకునేందుకు డిపార్ట్మెంట్ ఖచ్చితంగా దానికి ఎఫోర్ట్ చేస్తుంది. దీని గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకుని వాళ్ళ యొక్క ఓటు హక్కును స్వేచ్ఛగా, స్వతంత్రంగా, ఎలాంటి రాగద్వేషాలకు లేకుండా నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి మా తరఫు నుంచి మేము అందరికీ తెలియజేసే విషయం ఏంటంటే, నెక్స్ట్ ప్రతి ఒక్కరూ కూడా ఈ ఎలక్షన్ రిలేటెడ్ కేసులు ఎవరైనా ఇరుక్కుంటే కనుక వారికి ఎవరికైనా గవర్నమెంట్ జాబులు కానీ లేదా ప్రైవేట్ జాబులు కానీ లేదా ఇతర విదేశాలకు వెళ్ళవలసిన వాళ్ళకి కూడా అది క్రిమినల్ నేచర్గా ఉంటే వాళ్ళకి పాస్పోర్ట్లు కూడా ఆగిపోవడం జరుగుతుంది. కాబట్టి దయచేసి మీరు, మీ పిల్లలు
ఖచ్చితంగా ఎలక్షన్ రిలేటెడ్ కేసుల్లో ఎవరో ఇరుక్కోవద్దని చెప్పేసి తెలియపరుచుతున్నాం. అదేవిధంగా మనకు పక్కనే యానం ఉండడం వల్ల యానం నుంచి లిక్కర్ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ చాలా తక్కువ కాస్ట్కి వస్తుందని చెప్పేసి అక్కడికి వెళ్ళడం, అక్కడి నుంచి లిక్కర్ తెచ్చుకోవడం, రకరకాల విధి విధానాల్లో పాటించి కూడా తీసుకురావడం వల్ల దాన్ని కేసులు ఇరుక్కుంటున్నారు. కేసులు ఇరుక్కోవడం వల్ల ఆ కేసులు అనేవి ఎలక్షన్ రిలేటెడ్ కేసుల కింద నమోదు చేస్తే జీవితకాలం వెంటాడుతూ ఉంటాయని చెప్పేసి మీ అందరికీ మీడియా ముఖంగా తెలియపరుచుకుంటున్నాము. ఎవరో దయచేసి ఈ ఆటో డ్రైవర్లు కానీ లేదా కారులో కానీ ఎవరో పాసింజర్లు ఉన్నారని ఆటో డ్రైవర్లు వేరే లిక్కర్ బాటిల్తో ఎక్కించుకున్నా కూడా వారి మీద కూడా ఎవరైతే లిక్కర్ తీసుకొస్తున్నారో వారితో పాటు ఆ వాహనాలను ఎక్కించుకున్న వారి మీద కూడా కేసులు కట్టి ఆ వాహనాలు కూడా సీజ్ చేయడం అని చెప్పి ఈరోజు మీడియా ముఖంగా తెలియపరచడం జరుగుతుంది. థ్యాంక్ యూ. కేంద్ర పాలిత యానం కనకాలపేట లంక భూములు నది కోతకు గురై గోదావరి నదిలో కలిసిపోతున్న లంక భూములు, దీనిపై ప్రభుత్వ అధికారులకు లంక భూముల రైతాంగం విజ్ఞప్తి చేస్తున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర పాలిత యానం కనకాలపేట లంక భూములు నది కోతకు గురై గోదావరి నదిలో కలిసిపోతున్న లంక భూములు, దీనిపై ప్రభుత్వ అధికారులకు లంక భూముల రైతాంగం విజ్ఞప్తి చేస్తున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే నది కోతకు గురవుతున్న లంక భూములకు రింగ్ బండ ఏర్పాటు చేసి డ్రైన్స్ కూడా ఏర్పాటు చేయాలని రైతాంగం కోరుతున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం మండల క్లస్టర్ ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో కె గంగవరం మండలంలోని పామర్రు గ్రామంలో జయహోబీసీ కార్యక్రమాన్ని నిర్వహించారు. మండలంలోని గ్రామాల నుంచి బీసీ సోదరులు తరలివచ్చి వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పారు. కార్యక్రమానికి రామచంద్రపురం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి రెడ్డి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి బీసీలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదుగుదలకు ఎన్నో అవకాశాలు కల్పించిందని గుర్తు చేశారు. చంద్రబాబు నాయుడు అనేక మంది బీసీలకు మంత్రి పదవులు ఇచ్చి గౌరవించడంతో పాటు ప్రతి ఏడాది బడ్జెట్లో అధికంగా నిధులు కేటాయించాలని తెలిపారు. తెలుగుదేశం అంటేనే బీసీల పార్టీ అన్నట్లుగా 14 సంవత్సరాల చంద్రబాబు పరిపాలన సాగిందన్నారు. నాయకుల మీద ఒక్క కేసు కూడా పెట్టకుండా కాసుకుంటూ నేను ఈ స్థాయికి పార్టీని తీసుకొచ్చానని మీకు సందర్భంగా మనవ చేస్తున్నాను. అయితే మీ అందరికీ కూడా మనవ చేసేది ఏమిటంటే పార్టీ క్రమశిక్షణ చాలా అవసరం. పార్టీ క్రమశిక్షణ అంటే ఇక్కడ రామచంద్రపురం నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ పెద్దగా నేనున్నాను, ఇన్ఛార్జిగా, అందులో సందేహం లేదు. రేపో మాపో వారం 10 రోజుల్లో సీట్లు ఇస్తాను. అధిష్టానం పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారు కలిసి కూర్చుని ఆలోచించి ఇక్కడ జనసేనకి ఇవ్వాలా, తెలుగుదేశానికి ఇవ్వాలా అని ఆలోచించి మొదట పొత్తు ఖరారు చేస్తారు. ఆ పొత్తు ఖరారు చేసిన తర్వాత తెలుగుదేశం పార్టీకే ఉంటే ఇక్కడ ఎవరికి అభ్యర్థి ఇవ్వాలో
మరలా అభ్యర్థిని ఖరారు చేస్తారు. ఆ అభ్యర్థిని ఖరారు చేసినటువంటి అభ్యర్థికి మీరు ఉమ్మడి అభ్యర్థి ఎవరైనా సరే గెలిపించి రాష్ట్రంలో ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని మీకు చేతులు జోడించి నేను కోరుకుంటూ ఉన్నాను. కాబట్టి సోదరులారా, మరి సోదరీమణులారా, అందరికీ కూడా నేను మనవి చేసేది ఏమిటంటే, ఇవి చాలా ఆనందంగా ఉంది. ఈవేళ దేవరపల్లి వెంకటేశ్వరరావు గారిని, మరి క్లస్టర్ ఇన్ఛార్జ్ అయినటువంటి సూరిబాబు గారిని, వారికి సహకరించినటువంటి అనేక మంది మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈవేళ కొంతమంది అంటున్నారు, అసలు రామచంద్రపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఏం లేదంటాడు ఒకడు. ఆయన కళ్ళుండి చూడగలిగితే ఇక్కడ ఒక్క బీసీలు పెడితేనే ఇంతమంది జనం వచ్చారు తెలుగుదేశం పార్టీలో. ఇది ఒక మండలంలో ఒక బీసీలు ఈ కార్యక్రమానికి ఇంతమంది హాజరై తెలుగుదేశం పార్టీకి మేమున్నామని గర్జిస్తుంటే, తెలుగుదేశం పార్టీ లేదంటే కళ్ళుండి చూడలేకపోతున్నావా, చెవులుండి వినలేకపోతున్నావా అని నేను ఈ ప్రశ్నిస్తూ ఉన్నాను. కాబట్టి తప్పకుండా రేపు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా, రేపు ఎప్పుడు ఎన్నికలు జరిగినా ధర్మయుద్ధం ధర్మమే గెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఒకటి అంటాడు, మేము తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు కౌరవులట. ఆయన భారతాన్ని గుర్తు చేస్తున్నాడు. వారు పాండవులట. ఈ రేపు జరిగే దానికి సిద్ధంగా ఉన్నారట. ఆ యుద్ధంలో గెలుస్తామంటున్నాడు. ఇక్కడ ఒక లాజిక్ మిస్ అయ్యాడు. ఎవరు? జగన్మోహన్ రెడ్డికి సరిగ్గా భారతం కూడా తెలియదు. ఆ యుద్ధం జరిగేటప్పటికి రాజ్యం ఎవరి చేతిలో ఉంది? కౌరవుల చేతిలో ఉంది. కౌరవుల చేతిలో ఉండి విర్రవీగినటువంటి వాడు ఎవడు? దుర్యోధనుడు. ఈవేళ యుద్ధం జరగడానికి ముందు రాజ్యం ఎవరి చేతిలో ఉంది? జగన్మోహన్ రెడ్డి చేతిలో ఉంది. రేపు దుర్యోధనుడులా మరి కుక్క బ్రతకవలసినటువంటి పరిస్థితి మీకుంది. మీరు కౌరవులు, మేము పాండవులని ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డికి ఈ వేదిక మీద నుంచి నేను గుర్తు చేస్తూ ఉన్నాను. సిద్ధమే, మేము కూడా సిద్ధమే, ధర్మ యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం. రామచంద్రపురంలో చిత్తుగా మిమ్మల్ని ఓడించి ఈ ఉమ్మడి అభ్యర్థిని గెలిపించడానికి సిద్ధంగానే ఉన్నామని ఈ సంగతి చెప్పడానికి జైహో బీసీ ద్వారా నేను మనవి చేసుకుంటూ ఉన్నాను, హెచ్చరిస్తూ ఉన్నాను. కాబట్టి జైహో బీసీ ఏర్పాటు చేసినటువంటి సందర్భంలో నేను కూడా ఒక బీసీనే. నేను ఒక చెట్టిబలిజ సామాజిక వర్గంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి సర్పంచ్గా, మరి 15 సంవత్సరాలు కొత్తపేటలో సర్పంచ్గా చేసి, నా భార్యని మండల ప్రెసిడెంట్గా చేసి, నా తల్లి గారిని మండల ప్రెసిడెంట్గా చేసి, ఎమ్మెల్సీ చేసి, ఆ సభకే డిప్యూటీ చైర్మన్గా చేసి, అనేక పదవులు చేసి, మచ్చలేనటువంటి రాజకీయ చరిత్ర కలిగినటువంటి వాడిగా ఇన్ఛార్జిగా మీ ముందున్నాననే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి రేపు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఇక్కడ వైసీపీని ఓడించడమే జయంగా పనిచేయాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ, బలహీన వర్గాల్లో పుట్టామే కానీ బలహీనులు మాత్రం కాదనే విషయం మీకు నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే సమాజంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఓటు హక్కు కల్పించారు. రాజ్యాంగ నిర్మాత బోధించు, సమీకరించు, పోరాడు. ఓటు ఎవరికి మెజార్టీ ఓట్లు వస్తే వాళ్ళే రాజ్యాన్ని ఏర్పాటు చేస్తారు. మరి సమాజంలో సగం పైగా మనమే ఉన్నాం. ఆ మనమే ఉన్నటువంటి మనం బలహీనులు ఎందుకు అవుతాం? మనమే బలవంతులు అనే విషయాన్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నారు. కాబట్టి అందుకే ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు ఒకటే మాట చెప్తారు, తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీలు, బీసీలు అంటేనే తెలుగుదేశం పార్టీ. కాబట్టి తెలుగుదేశం పార్టీని బీసీలు ఎప్పుడు కూడా మరిచిపోదు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటూ ఉన్నాం. ముమ్మిడివరంలో ఎంఆర్ఓ కార్యాలయం వద్ద సిఐటియు వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.
ఫిబ్రవరి 16వ తేదీ దేశవ్యాప్తంగా గ్రామీణ బంధు పారిశ్రామిక సమ్మెకు కేంద్ర కార్మిక సంయుక్త కిసాన్ మోర్చా పిలుపులో భాగంగా నిరసన ప్రదర్శన చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కారం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతాంగ ఉద్యమాన్ని తలవంచి వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేసిన మరొక రూపంలో వాటిని అమలు పరుస్తుందని విద్యుత్ చట్ట సవరణ బిల్లు పార్లమెంట్ ముందు పెట్టింది. కార్పొరేట్ కంపెనీలకు రాయితీలు ఇచ్చిన ప్రభుత్వం సామాన్య ప్రజల నిత్యావసర వస్తువులన్నింటిపైన జీఎస్టీ పేరుతో పన్నులు పెంచిందని గత 10 ఏళ్లలో బీజేపీ ప్రభుత్వం అనుసరించిన విధానాల వల్ల అదానీ అంబానీలు ప్రపంచ కుబేరుల జాబితాలో చేరగా పేద రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు 1,50,000 మంది బలవన్మరణం పాలయ్యారని అన్నారు. కాకినాడ జిల్లా కాజులూరు మండలం ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ఏ రాజశేఖర్, జిల్లా కార్యదర్శి ఒళ్ళు రాజబాబు ఆధ్వర్యంలో కాజులూరు అల్లూరి సీతారామరాజు బొమ్మ వద్ద నుంచి ర్యాలీగా వచ్చి BSNL ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించారు. వారు మాట్లాడుతూ నరేంద్ర మోడీ స్వయంగా రైతుల వద్దకు వచ్చి వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తారని, రైతులకు ఉపయోగపడే కొన్ని డిమాండ్లు పరిష్కరిస్తామని హామీ ఇచ్చి 2 సంవత్సరాల కాలమైనప్పటికీ నేటికి ఏ ఒక్క హామీ నిలబెట్టుకోలేదనే కారణంగా దేశవ్యాప్తంగా 570 రైతు సంఘాలు ఈరోజు గ్రామీణ మరియు పారిశ్రామిక బంద్ నిర్వహిస్తున్నామని, అన్ని రకాల నిత్యావసర వస్తువులు పెరిగినవని, పెట్రోల్ డీజిల్ పెరగడం వల్ల వ్యవసాయ ఖర్చులు మరింత పెరిగాయని, అన్ని పంటలకు గిట్టుబాటు ధరలు పెంచాలని, దేశంలో ఉద్యోగ కల్పన ఊసేలేదని, ప్రతి సంవత్సరం కోట్లాది విద్యార్థులు ఉన్నత చదువులు చదివి కొలువులు లేక దిక్కులు చూస్తున్నారన్నారు. రైతులకు ఎరువులు, పురుగు మందులపై సబ్సిడీ పెంచి ధరలు తగ్గించాలని, కౌలు రైతులను కూడా గుర్తించాలని, పీఎం కిసాన్లో చేర్చాలని, కేరళ తరహా రుణమాఫీ చట్టం చేసి మద్దతు ధరలు గ్యారంటీ చట్టం తీసుకురావాలన్నారు. మన కాజులూరు మండలంలో మన కౌలు రైతులు అలాగే వ్యవసాయ కార్మికులందరి ఆధ్వర్యంలో BSNL ఆఫీస్ వద్ద మనం ధర్నా చేస్తూ ఉన్నాం. ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం గతంలో రైతులు చేస్తున్నటువంటి ధర్నా వద్దకు వచ్చి రైతులు కాళ్ళు పట్టుకుని నేను తీసుకొచ్చినటువంటి 3 చట్టాలు ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తప్పుడు చట్టాలని చెప్పి ఆయనే ఒప్పుకొని రైతులు కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పి ఈ చట్టాలను వెనక్కి తీసుకుంటాం. రెండోది ఏంటంటే రైతులు అడిగినటువంటి 18 రకాల డిమాండ్లు ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా 2-3 నెలల్లోనే అమలు చేస్తామని చెప్పి ఏరు దాటిన తర్వాత తెప్పతగలేసే విధంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నది. ఇప్పటికే ఆ చట్టాలు 3 చట్టాలు ఏమైతే ఉన్నాయో ఆ 3 చట్టాలు మళ్ళీ దొడ్డుదారిని తీసుకొస్తూ ఉన్నారు. అలాగే అప్పుడు ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కడే అమలు జరగక కారణంగా మొత్తం దేశవ్యాప్తంగా 500 రైతు సంఘాలు ఒక తాటి మీదకి వచ్చి కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గం ఏదైతే ఉన్నదో ఈ దుర్మార్గాన్ని వ్యతిరేకించాలని చెప్పి ఫిబ్రవరి 16 అనగా ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని రకాల ట్రాక్టర్లు, బళ్ళు అలాగే ప్రజలందరూ కూడా వచ్చి నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిన కారణంగా అలాగే చదువుకున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉద్యోగాలు లేవు, పరిశ్రమలు మూతపడతా ఉన్నాయి, ఈ దేశాన్ని అప్పుల పాలు చేస్తూ ఉన్నారు. అన్ని రకాలుగా ఈ రాష్ట్రానికి మొత్తం ప్రత్యేక హోదా కానీ విభజన హామీలు కానీ ఏమీ అమలు చేయలేదు. ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు కూడా నోరు మెదపలేనటువంటి పరిస్థితి ఉన్నది. అందుచేత ప్రజలే ముందుకు వచ్చి ఈ BSNL ఆఫీసుల దగ్గర, కేంద్ర కార్యాలయాల దగ్గర ధర్నాలు చేస్తూ ఉన్నాం. అందుచేత ఈ ప్రభుత్వం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మొత్తం ప్రజలు అడుగుతున్నటువంటి ఈ పేద ప్రజలు అడుగుతున్నటువంటి ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ప్రదర్శన నిర్వహించి BSNL ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం రైతాంగం చేసినటువంటి ఉద్యమంలో ఏదైతే హామీలు ఇచ్చి మాట మార్చిందో ఆ హామీలని అమలు చేయండి అని చెప్పి 2వ దఫా రైతాంగ ఉద్యమం ప్రారంభమైంది. ఇప్పటికే వారం రోజుల నుంచి ఈ ఉద్యమం నిర్వహిస్తూ ఉంటే కేంద్ర ప్రభుత్వం చర్చలతో కాలయాపన చేస్తుంది తప్పించి మేము చేసినటువంటి ఏదైతే చట్టాలు ఉన్నాయో వాటిని పూర్తిగా వెనక్కి తీసుకుంటాం, అలాగే ఇచ్చినటువంటి హామీలను అమలు చేస్తామని మాత్రం చెప్పకుండా రైతాంగాన్ని ఇబ్బందుల పాలు చేస్తాం. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో కార్పొరేట్లకు ట్యాక్స్ తగ్గించారు, కానీ ఎరువుల ధరలు పెరిగినాయి. అంటే ఈ దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ అధిపతులకి ఈ దేశ డబ్బుని ఇస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ దేశంలో కష్టించి పనిచేసి పంటలు పండించి తిండి గింజలు సృష్టిస్తున్నటువంటి రైతాంగానికి ఏ రకంగా కూడా ఉపయోగపడడం లేదు. అందుకని ఈ రైతాంగ ఉద్యమంలో ఏదైతే డిమాండ్లు ఉన్నాయో అవన్నీ కూడా అమలు చేయాలని స్వామినాథన్ గారికి కేంద్ర ప్రభుత్వం భారత రత్న ఇచ్చింది.
కానీ స్వామినాథన్ కమిషన్ చేసిన సిఫార్సులు మాత్రం అమలు చేయకుండా ఉంది. అందుకని మేము ఈరోజు స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేయడం కోసం క్వింటాకి 3,400 రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అన్ని రకాల పంటల్ని మద్దతు ధరలు ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. అంతేకాదు కౌలు రైతుల్ని PM కిసాన్ దాంట్లో చేర్చాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ ఆందోళనలో రైతులందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. మేము రాజశేఖర జిల్లా చెప్పి వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యానాం నియోజకవర్గ పరిధిలో ఇటీవల డాక్టర్ వైఎస్ఆర్ ఇండోర్ స్టేడియం స్విమ్మింగ్ పూల్లో స్నానానికి దిగి మృతి చెందిన సూరిమిల్లి సాయి రోహిత్ కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసిన యానాం ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయుల సంఘం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో 4 మోటార్ సైకిల్ దొంగలను అరెస్టు చేసిన వారి వద్ద నుంచి 11,45,000 విలువ చేసే 17 మోటార్ సైకిల్స్ ను స్వాధీనం చేసుకున్నామని తెలిపిన డీఎస్పీ రామకృష్ణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.